వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతం మరియు పెన్షన్తో పెరిగిన కొత్త డిఏ మరియు డిఆర్ ఏ బేసిక్ పేకి ఎంత పెరుగుతుందంటే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకి డిఏ రైజ్డ్ ఫ్రమ్ 30.03% టు 33.67%. అనగా మనకి డిఏ డిఫరెన్స్ వచ్చేసి 3.64% డిఏ అయితే పెరుగుతూ ఉంటుంది. అది కూడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2023 నుంచి అయితే మనకి పెరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అరియర్లు అయితే మనం చూసినట్లయితే 12 నెలల అరియర్లు మనకి 7/2023 నుంచి 6/2024 జూన్ 2024 వరకు లాస్ట్ మంత్ వరకు 12 నెలల అరియర్లు అయితే ఉంటాయి. అవి పిఎఫ్ వారికి వారి యొక్క జెడ్పీపీఎఫ్ అకౌంట్లో జమ అవుతాయి. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారికి ప్రాన్ అకౌంట్లో 10% మాత్రమే జమ అవుతాయి. మిగతా 90% అయితే వారు క్యాష్ రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే క్యాష్ వచ్చేసి జూలై 2024 నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక కొత్త పిఆర్సీ ప్రకారము సెంట్రల్ కనుక మనకి 1% డిఏ కనుక పెంచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము 0.91% లెక్కన మనకి పెంచాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినట్లయితే సెంట్రల్ మనకి 4% డిఏని అయితే పెంచడం జరిగింది జూలై 2023కి. దానికి 4 × 0.91 లెక్కన మనకి 3.64% డిఏ అయితే పెరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము మాస్టర్ స్కేల్స్ను చూస్తుంటున్నాము. ఇవి కొత్త పిఆర్సీ 11వ పిఆర్సీ ప్రకారము మాస్టర్ స్కేల్స్ని అయితే చూస్తుంటున్నాము. ఈ మాస్టర్ స్కేల్స్లో ఏ బేసిక్కి ఎంత పెరుగుతుంది, యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంత పెరుగుతుంది అన్నటువంటి విషయం కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక 20,000 రూపాయలు బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్కి పాత డిఏ 30.03 ప్రకారము వారు 6,006 రూపాయల డిఏ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక కొత్త డిఏ పెరిగినటువంటి డిఏ జూలై డిఏ ప్రకారము 33.67% డిఏకి అయితే 6,734 రూపాయలు అయితే తీసుకుంటారు. అనగా డిఏ డిఫరెన్స్ వచ్చేసి 728 రూపాయలు అవుతుంది. అందులో సిపిఎస్ ఉద్యోగులకి 10% అనగా 73 రూపాయల కటింగ్ పోతే 655 రూపాయలు అయితే క్యాష్ రూపంలో తీసుకుంటారు. ఇక 20,600 బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి లేదా పెన్షనర్కి పాత డిఏ 6,186 రూపాయలు, కొత్త డిఏ 6,936 రూపాయలు. వారికి 750 రూపాయలు అయితే పెరుగుతుంది. అందులో సిపిఎస్ వారికి అయితే 10% 75 రూపాయలు పోను 675 రూపాయలు అయితే పెరుగుతుంది. అదేవిధంగా మిగతా ఉద్యోగులకి మరియు పెన్షన్లకి అయితే ఆ డిఏ డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి ఈ స్క్రీన్ మీద అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.